హాయ్ గాయస్, ఇది డే 2. సో నేను చెప్పాను కదా యాపిల్ ఫామ్కి వెళ్తున్నాం అని. సో నేను ఆ రోజు ఏదైతే వెళ్ళలేకపోయాను. సో నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ టైమింగ్స్ అన్ని చేంజ్ చేసి సో డేట్కి వెళ్దాము అని మేము మాట్లాడుకున్నాం. సో ఇది డే 2 అన్నమాట. సో ఇప్పుడైతే మేము అంతా రెడీ అయిపోయాము. నేను ఒకసారి గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేస్తాను. నేను అంత మేకప్ ఆర్టిస్ట్ని కాదు, కానీ కొంచెం బేసిక్స్ అయితే వచ్చు. సో నేనైతే అక్కడ ఆటమ్ సీజన్ కదా, సో ఆటమ్ తగ్గ డ్రెస్ కోడ్ వేసుకున్నాను. డ్రెస్ కోడ్ అని కాదు, సో కలర్ కాంబినేషన్ సో బాగుంటుందని. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు, అది అక్కడ వెనకాల మిచ్చంతో ఉన్నారు. సో ఇప్పుడు టైం అరౌండ్ 12 o'clock అయింది. లంచ్ అయితే చేయలేదు మేము. సో లంచ్ అయితే బయట ప్యాక్ చేసుకుందామని అనుకుంటున్నాము. బయట వెదర్ ఎంత బాగుంది గాయస్, చక్కగా కొంచెం ఎండగా చెట్టు కింద. ఇది మా ఇంటి ఎంట్రన్స్, ఇది మా నేబర్స్ హౌస్. మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో మా ఫ్రెండ్స్ వస్తే మేము బయటకు వెళ్ళిపోతాము. సో స్టార్ట్ అయ్యాక అప్పుడు మీకు చెప్తాను, ఓకే, చూపిస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బాయ్ గాయ్స్. సో అది గాయస్, మా జర్నీ అలా కంటిన్యూ అవుతుంది. ఇది ఇప్పుడు మేము పెర్త్ హిల్ ఎక్కుతున్నాము. సో ఇంకెక్కడి నుండి ఇంకొక 10 minutesలో వెళ్ళిపోతుంది. సో మేము ఒక డిస్కషన్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇవాళ నుంచి నేను యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేశాను కదా. సో మా ఫ్రెండ్ అంటుంది వాళ్ళ అబ్బాయితో కూడా యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేస్తానని. వాడైతే కొంచెం బాగా మాట్లాడతాడు. 5 years అబ్బాయి అయినా సరే తెలుగు ఎంత బాగా మాట్లాడతాడండి, శ్లోకాలు ఎంత బాగా చెప్తాడు. సో వాళ్ళ మమ్మీ చాలా ఎక్సైట్మెంట్లో ఉంది, వాడికి యూట్యూబ్ స్టార్ట్. సో ఇంతకుముందు ఒక కార్ చూశారు కదా, ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారో. అంత సేఫ్ కాదు గాయస్, ప్లీజ్. పెర్త్ హిల్స్ వెళ్తున్నప్పుడు మటుకి, కొంచెం లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు మటుకి కొంచెం మనం అటు ఇటు చూసుకొని లైన్స్ క్రాస్ చేస్తే మంచిది. బట్ చూస్తున్నప్పుడు ఎంత భయంకరంగా అనిపిస్తుందో. ఈ చెట్లు చూసారా ఎంత గ్రీనరీగా, ఎంత ఫ్రెష్ ఎయిర్ వస్తుందంటే కనీసం గ్లాస్ దించుకొని చూద్దామనన్నా టూ మచ్ ఎయిర్ అండి. ఎందుకంటే 100 జూన్ చూస్తున్నారు కదా. మేము ఆల్రెడీ పెర్త్ హిల్స్ పైకి వచ్చేసాము. ఇవన్నీ ఇవన్నీ యాపిల్ ట్రీస్ చూసారా. వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మినీ న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ లాగా ఉంది కదా. నేను టూ మచ్ చేస్తున్నాను అనుకోకండి. నాకైతే ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్తానో స్విట్జర్లాండ్ వెళ్తానో కానీ తెలియదు, కానీ ఇది చూస్తే నాకు మినీ స్విట్జర్లాండ్ లాగే అనిపించింది. ఎందుకంటే ఆ గ్రీనరీ నేను పర్టికులర్గా చాలా నేచర్ అంటే చాలా ఇష్టపడతాను, చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఇక్కడైతే మేము వచ్చేసాము. మేము వచ్చిన ప్లేస్ ఏమో ద ఫ్రూట్ కార్నర్. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడికైతే మేము వస్తాం అన్నమాట. ఈ ఇయర్ చూస్తుంటే అంత ఎక్కువ జనాలు అనిపించట్లేదు. కార్ పార్కింగ్ అయితే ఫుల్గా ఉన్నది, కానీ ఎప్పుడు మేము వచ్చిన చాలా క్రౌడీగా ఉండే. ఈ యాపిల్ ఫామ్ చూస్తుంటే చాలా డల్గా అనిపిస్తుందండి. నాకు తెలిసి యాపిల్స్ ఈసారి సీజన్ వైజ్గా లేవేమో అనుకుంటున్నాను. చూద్దాం లోపలికి వెళ్ళాక. ఇప్పుడు వచ్చిన దాంట్లోకి ఏమైందంటే, ఇప్పుడు వచ్చిన ద ఫ్రూట్ కార్నర్ యాపిల్ ఫామ్లో ఏమో గ్రీన్ యాపిల్సే ఉన్నాయంట, రెడ్ యాపిల్స్ లేవంట, అయిపోయాయంట. సో అని అన్నాడు, ఇట్స్ టూ లేట్ ఫర్ నవ్, కానీ గ్రీన్ యాపిల్స్ కూడా బాగుంటాయి, తీగా ఉన్నాయి అని అన్నాడు. కాకపోతే ఏంటంటే నాకు గ్రీన్ యాపిల్స్ కొంచెం పులుపు ఉంటాయని నాకు కొంచెం ఫీలింగ్. సో ఇక్కడ అన్నీ ఉన్నవన్నీ యాపిల్ ఫామ్సే. ఇక్కడ చూస్తున్నాయి కదా అవన్నీ యాపిల్ ఫామ్సే. మా ఫ్రెండ్స్ చూసి నవ్వుతున్నారు.
సో అక్కడికి వెళ్ళి చూద్దాము. సో అక్కడ ఏమైనా ఉంటాయేమో. లెట్స్ గో. సో ఇక్కడ గాయస్ చూసారా ప్లేస్ అంత బ్యూటిఫుల్గా ఉందో. ఇందాక చెప్పినట్టు మినీ స్విట్జర్లాండ్ అని చెప్పాను కదా, అందుకు ఈ స్పాట్ నచ్చి మేము ఆగి ఫోటోలు దిగుతున్నాము. నేను మా డాడీ సేమ్. సో ఎక్కడైనా సరే ఆగితే ఫోటోలు దిగుదాం చూస్తాము, అంత నేచర్కి ఇష్టపడతాము. సో ఈ రోడ్ మధ్యన ఆగాము. ఇక్కడ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ కారు. సో అందరు కలిసి వెళ్ళామన్నమాట. సో వ్యూ బాగుందని కాసేపు ఆగి చూడడానికని ఉన్నాము. వావ్. సో గాయస్ అది మేము వెళ్ళే చోట అంతా ఇప్పుడు బిస్కెట్ అయ్యింది. ఏంటంటే యాపిల్స్ లేవు, అన్నీ గ్రీన్ యాపిల్స్లే ఉన్నాయంట. నాకు బేసిక్గా గ్రీన్ యాపిల్స్ అంటే పెద్ద ఇష్టం లేదు. కానీ ఇంకో చోట వెళ్ళాము, అక్కడ కూడా సేమ్ పరిస్థితి, అది కూడా క్లోజ్ అంట, యాపిల్స్ ఏం లేవు. సో అప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే జస్ట్ పిక్నిక్ లాగా ఫుడ్ తెచ్చుకున్నాం. సో అన్నీ ఒకసారి కూర్చొని తిందాము అని ప్లాన్ చేసుకున్నాము. మా అమ్మాయి ఎందుకో అలిగింది. ఏమైంది లిక్కి? సెల్ ఫోన్ ఇవ్వట్లేదంట. నేనేమో వ్లాగ్స్ చేసుకోవాలి, నేను ఇవ్వనని చెప్పాను. మీ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయి. అగో వాళ్ళ ఫ్రెండ్స్. సో మేము అంతకి ఇక్కడ పిక్నిక్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. సో తినేసాక అప్పుడు మాట్లాడతాను, ఓకేనా? హాయ్ గాయస్, ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. ఎక్కడ పక్కన అందరు గోల్ఫ్ ఆడుకుంటున్నారు, మేము అవన్నీ పట్టించుకోము. మా అబ్బాయి ఏమో డ్రోన్ ఎగరేస్తున్నాడు. సో మా డాడీ పిలుస్తున్నారు భోజనం వడ్డించమని. ఓకే గాయస్, మేము భోజనం చేశాక మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్ గాయస్, నేను మళ్ళా వచ్చాను. అయితే ఇవాళ డే అయితే ఎలా జరిగిందంటే, ఇవాళ యాపిల్ ఫామ్ అని చెప్పాను కదా, బయటికి మార్నింగ్ 12 o'clockకి అరౌండ్ వెళ్ళాము. అక్కడ భోజనం చేసాము. నేను అన్ని వీడియోస్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేశాను, మీకు అన్నీ నేను పంపిస్తాను. సో ఏమైందంటే బిస్కెట్ అయింది, రిట్లరీ బిస్కెట్ అయింది గాయస్. అయితే యాపిల్ ఫామ్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తేనేమో గ్రీన్ యాపిల్సే ఉన్నాయి, ఇంకే యాపిల్స్ లేవు. పింక్ లేడీ, ఇంకా యాపిల్ పేర్లు ఉంటాయి కదా, అవి చాలా కొంచెం టాప్ మోస్ట్ మంచి మంచి యాపిల్స్ ఉంటాయి. అయితే మేము జ్యూస్ చేసుకోవడం కోసమని ఎక్కువ యాపిల్స్ తీసుకుంటాం, మ్యాక్సిమం ఎక్కువ. చూస్తేనేమో ఏమీ లేవు, గ్రీన్ యాపిల్సే ఉన్నాయి. అవి కావస్తే తీసుకోండి అని అన్నారు. సరే, ఇక్కడ కాకపోయినా సరే అక్కడ ఉన్న అన్ని ఫార్మ్స్ అన్నీ యాపిల్ ఫార్మ్సే కదా, అది కాకపోతే ఇంకోటైనా చూడొచ్చు కదా అని ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి, అక్కడైతే అస్సలు లేవు. అయితే సరే అంత దూరం వచ్చాం కదా అని ఇంకా చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూసుకొని పిల్లలకి ఏవో పిజ్జా కావాలంటే పిజ్జా పెట్టి, సో ఈ టైం అయింది గాయస్. లిటరలీ నేను చాలా అలసిపోయాను. ఇప్పుడు టైం అరౌండ్ ఆఫ్టర్నూన్ అయింది, 5:30 అనుకుంటా. సో ఇవాళ సాటర్డే కాబట్టి ఒక్క పూటే. మ్యాక్సిమం టిఫిన్ పిల్లలు పానీపూరి అంటున్నారు, మా ఫ్రెండ్స్ని కూడా ఉండమని చెప్పాను. సో పానీపూరి చేస్తాను, ఉండండి తినేసి వెళ్దుగానిలే అని. సో పానీపూరి అయితే నేను ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను. నేనే పెద్ద పానీపూరి అంటే ఇలాగ వాటర్ అండ్ మిక్చర్ అన్నీ రెడీమేడే. పానీపూరి వేపేసి ప్యాకెట్ బాటిల్లో గట్ట మిక్స్ ఉంటాయి గాయస్, అవి వేపేసి అప్పటికప్పుడు. నేను చేసేది ఏంటంటే కర్రీ ఒకటే, పొటాటో స్మాష్ చేసేసి జస్ట్ నార్మల్ ఉప్పు కారం వేసేసి ఆనియన్స్. ఎందుకంటే నేను చాలా పానీపూరి ఫ్యాన్ని, ఎప్పుడు రోజు పెట్టినా తింటాను, అంత ఇష్టం పానీపూరి అంటే నాకు. సో బయట ఇండియాలో అయితే బయట తింటాం, ఇక్కడైతే మేమే చేసుకుని తినాలి కాబట్టి మ్యాక్సిమం ఎవ్రీ 2 weeksకైనా సరే, ఎవ్రీ 10 daysకి ఒకసారి అయినా సరే మేము పానీపూరి తింటాం. సో ఇక్కడతో ఈ వ్లాగ్ ఫినిష్ చేసి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్కి కలుసుకుందామా మరి.
అయితే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా రాంగ్స్ ఉంటే నాకు చెప్పండి. ఎందుకంటే నేను కొత్తగా నేర్చుకుంటున్నాను వీడియోస్ ఎలా చేయాలన్నది, ఎలా మాట్లాడాలన్నది. సో ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా, ఏదైనా ఇది చేస్తే బెస్ట్ అనన్నా నాకు సజెస్ట్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. ఓకేనా? నేనేం